సరే ఏంటి బాబాయ్ గారు, నేను చంద్రబాబు నాయుడు గారు వచ్చేళ్ళారు, రాజధాని ఏరియా తిరిగారు, ఏమనుకుంటున్నారు ఏంటి? జై అమరావతి, జై జై అమరావతి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మాకంతా బాగానే ఉంది. మా కోరికలు నెరవేరినాయి. 1636 రోజులు 31 రోజులు చేసాము. అంతా ఆడవాళ్ళదే, మగవాళ్ళదేం లేదు. ఎన్ని మాటలు చెప్పినా ప్రచారం మొత్తం వాళ్ళదేనే. వాళ్ళు చేయొద్దు, దండం పెట్టచ్చు. పోతే మరి ఇక ఈ జగన్మోహన్ రెడ్డి గారేమో మరి మమ్మల్ని పూర్తిదాటి బయటికి పోనీలా. ఓటేసేటప్పుడు కూడా పోయి ఢిల్లీలో కేసు వేసాడు చంద్రబాబు నాయుడు మీద. ఏం చేస్తాం? ఏదో లేడీ కాలం వచ్చి కింద కాళ్ళు చెక్కిందని మేము కాలం వచ్చేట్టు దొరికాము. ఆయన 170 సీట్లు హాయిగా కుర్చీలో కూర్చొని పని చేయించుకోవాలి. అట్లాంటి ఇదంతా రాజధాని సర్వనాశనం చేశాడు. ఆగం చేశాడు, చెట్లు పెంచాడు. మేము పొలం ఊరకిచ్చామయ్యా. జనానికి ఏమో డబ్బులు కమ్ముకున్నారు, వాళ్ళ దగ్గర అదిదని చెప్పాడు. అంతా అబద్ధం చెప్పాడు. ఎందుకంటే ఈ అబద్ధం మాట్లాడి శుభ్రంగా ఆ కుర్చీలో కూర్చొని ఆ పని ఈ పని చేయించుకోవాలని మమ్మల్ని అన్యాయం చేశాడు. ఈ 5 సంవత్సరాలు మళ్ళీ తల్లు పిల్లలకి పోలేక రోడ్డు మీద పడి అలోలు వచ్చాయని ఏడ్చాం. ఇది పత్రిక కింద కూర్చొని 1600 రోజులు 31 రోజు చేసాం. దీక్ష చేస్తే మరి నిన్న ఈ చంద్రబాబు గారు వచ్చి అంతా చూసి దీన్ని పరిశోధించి మరి ఏం చేయాలని దీనికి ఒక నిర్ధారణకు వచ్చా కానీ మా పని అవ్వదు. మేము కూడా అన్ని చేస్తాడు, పర్లేదని మాకు నమ్మకం ఉంది. అంటే చంద్రబాబు నాయుడు కూడా అంటున్నారు ఏమనంటే, ఇక్కడ రాజధానిలోంచి కానీ ఎవరైనా సజెషన్ ఇస్తే మేము తీసుకుంటా అంటారు. మీరు రాజధాని రైతుగా మీరేం గవర్నమెంట్ సజెషన్ ఇవ్వబోతున్నారు? ఏమండి రైతు ఇచ్చాం కండి, ఇంకేమి మా దగ్గర ఇంకేముంది? ఇక మా వెనక ఏ రకంగా అభివృద్ధి చేద్దామని అడుగుతున్నాడు, మన్నే అడుగుతున్నాడు కదా, ఆయన కూడా ఒక సజెషన్ అడుగుతున్నాడు. మీరేం ఏ రకంగా అభివృద్ధి చేస్తామంటే ఇప్పుడు తెలిసే మేధావులు వాళ్ళు చెప్పాలి కానీ మేమేం చెబుతామండి. వ్యవసాయం చేసి భూమి ఇచ్చినాడు, భూమి ఇచ్చాము. మా ఎక్కడికి వచ్చి 3 నెలలు కూర్చొని ఆ పోయిన వాళ్ళంతా వచ్చి కూర్చుంటే చెబితే ఇచ్చాం. ఈ సిఆర్టీ కమిషనర్ పోయినోడు మమ్మల్ని ప్రాణం తీశాడు. ఒక పోలీసోడు అయితే మీరు ఎవడు మాటకుండా ఇచ్చారా భూమి అన్నాడు. మీరు ఎందుకు ఇచ్చారని అడిగాడు ఈ పోలీసోడు. వాడిని మామూలుగా గుడ్లు పీసి కొట్టాలా, వాడిని గుడ్లు పీసి కొట్టాలండి ఆ పోలీసు వాడిని. మేము భూ ఓరికి ఇటువంటి గుడ్లు పీసి కొట్టుకోవడం ఏంది? అసలు ఏమన్నా పచ్చనా? ఎందుకండి మా మీద ఇంత గుడ్డ కలిసి మీద వేయటం? మేము వచ్చాము, భూమి ధర్నా చేస్తున్నాము, మమ్మల్ని ఊరు దాటి పోనిచ్చారా? ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర పోయాం. మాకు స్వామివారి సత్యానే మాకు పుణ్యం కలిగింది. ఈ వెంకటేశ్వర స్వామి గుడి కట్టాడు, ఇంకెంత 5 అడుగులు లేపి కట్టాలా. కింద నేల లెక్క 5 అడుగులు లాంగ్ కట్టాడు. ఏమన్నా పచ్చనయా? ఆయన 150 కోట్లు త్యాగం చేస్తే 30 కోట్లు పెట్టాడు దానికి. ఆ 100 కోట్లు ఎడిపోయినాయి మాకు తెలీదు. పైపెచ్చి ఇక్కడ పింఛన్లు ఉండారు ఒక ముసలోళ్ళు. నీకు ఏసీ పెట్టి కాల్చుకుంటే డబ్బులుగా కట్టేది ఆయన, ఇంటి ఆయనగా. ఇంకొక ఆయన కారు కొనుక్కున్నాడు. మీ ఆవిడ కారు ఉంది, నీకు పింఛన్ నాకు తీసి పారదయ్యాడు. ఆమెకేమో నడువులు లేవు, నడవటానికి నడువులు లేవు. ఏదో లేదో 70 రేకులు కారు ఒకటి కొన్నాం. నీకు కారు ఉందని నా పింఛన్ తీసేసాడయా? అసలు ఏమైనా పచ్చని అసలు ఇది? ఈ పింఛన్లు తీసేయటం ఏందయ్యా? రేపు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఇస్తాడని మాకు నమ్మకం ఉంది. ఇవన్నీ ఎడిపై చేసి మాకు ఇస్తాడని నమ్మకం ఉంది. చంద్రబాబు గారు రావడం మాకు అందరికీ సంతోషమేనయ్యా. ఉన్న ఎమ్మెల్యే కూడా జాగ్రత్తగా ఎవరికాళ్ళు ఇంట్లో దాక్కోకుండా బయటకు వచ్చి పని చేసుకుంటే మళ్ళీ వాళ్ళదే. అలాగే ఇక్కడ ఇన్ని రోజులు పర్రాలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అసెంబ్లీకి వచ్చాడు ఫస్ట్ రోజు. మరి ఇన్ని రోజులు ఇన్సెక్యూరిటీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరో ఏం దాడులు చేయకుండా వెళ్ళాడు అసెంబ్లీకి. ఇవి మాకేం పని అయ్యా? ఇక్కడ మా మీద ధర్నా చేస్తే మా ధర్నా కూడా బాగా కట్టాడు బ్యానర్లు. దాని మీద చెయ్యి కూడా ఇలా మేము మాకేం పని చేస్తాం? చింపితే మాకేం వచ్చింది? ఇప్పుడు తిడతావు, నోరు బారేసుకుంటావు, ఉపయోగం ఉంది? ఏమన్నా వెనకొత్త మాట వెనక రాదుగా. ఒక దెబ్బ కొడతాం, వెనక రాదుగా. కొట్టి పిచ్చోళ్ళు అయిపోవటమే. మాకు అంత అవసరం. మేము పోరాడాము. కోర్టులు, దేవాలయ దేవుడితో మా మీద మమ్మల్ని కరుణించారు. అమరావతి అమరలింగ స్వామి, మంగళగిరి నరసింహస్వామి, కనకదుర్గమ్మ తల్లి, తిరుపతి వెంకటేశ్వర స్వామి మమ్మల్ని కాపాడారు. మాకు ఒకళ్ళు కాపాడే పని లేదు, ఈ జనమే కాపాడారు. ఇంకేరే ఏం లేదు. పేదవాళ్ళు ఉండోళ్ళు అంతా ఒకటేనే. మాకు రైతులు మాదిగా ఎస్టీ ఇవన్నీ అంటాం. మాకు పేర్లు తెలియలే కానీ అందరూ మమ్మల్ని కరుణించలే. మేము అయితే ఓటైపోయి ముందు వీళ్ళు ఆగం చేశారు. ఏది ఇంకా వాళ్ళ మీద తగాదా పెట్టి గొడవలు పెట్టి వాళ్ళని కొడదామని. అది తగాదా అవసరమయ్యా మనకి? మా ఊరు ఇక్కడ ఈ అమరావతి కాడ నుంచి గుంటూరు, ఈ తెనాలి పట్టుకొని ఎవరి కాళ్ళే పొద్దున పని చేసుకునేవాడు. మాకు తగాదాలు ఉండవు. అన్నదమ్ముల్లాగా ఉంటాం. మాలోడు కానీ, మాదిగోడు కానీ, కమ్మోడు కానీ, ఎవరన్నా కానీ మేము అన్నదమ్ముల్లాగా ఉంటాం. మాకు ఇవన్నీ ఏం లేవు, ఇవన్నీ పడుచుకోము. చంద్రబాబు గారు ఇవన్నీ కంప మొత్తం బిగించి ప్లాట్లో డ్రైనేజీ కరెంటు మామూలుగానే చేస్తామన్నాడు. నారాయణ గారు కూడా రేపు 1 తారీఖు నుంచి చెప్తా, అన్ని చేపిస్తాం, పనులు చేపిస్తాం అన్నాడు. మాకేం భయం లేదు, దానివల్ల మాకు ఇబ్బంది కూడా లేదు. చంద్రబాబు గారు హైదరాబాద్ లో ఎట్లా చేశాడో దాని కాడికి ఇన్మిక్గా చేస్తానే మాకు నమ్మకం ఉందయ్యా. అది జై అమరావతి.